కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి కావ్య కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్షి. కడియం కావ్యను వరంగల్ లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించినా కూడా కాంగ్రెస్ లో చేరడం అనేది సంచలనంగా మారింది. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. బడా నేతలంతా గాడి దిగి కాంగ్రెస్ బాట పట్టడంతో అయోమయంలో పడ్డ బీఆర్ఎస్ పార్టీ. అయోధ్య వేళ భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్. హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక విమానం ఏప్రిల్ 2 నుంచి అందుబాటులోకి రానున్న సేవలు. మంగళ గురు శనివారాల్లో నడపనున్న విమానాలు ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆలేరు వద్ద కృష్ణా ఎక్స్ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం. ఆలేరు స్టేషన్ దాటుతుండగా పెద్ద శబ్దం గమనించి రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసిన ప్రయాణికులు. పట్టా విరిగినట్టు గుర్తించి మరమ్మతులు చేసిన సిబ్బంది. గడిచిన 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు. అన్నదాతలకు అండగా పొలం బాట పట్టిన కేసీఆర్. రైతుల పక్షాన ఎక్కడికక్కడ ఉద్యమాలు చేస్తాం. ముఖ్యమంత్రికి రైతుల బాధ పట్టడం లేదా? గత ప్రభుత్వాన్ని బదనం చేసేందుకు చిల్లర రాజకీయాలు. మా ఎమ్మెల్యేలను లాక్కోవడం చీప్ పాలిటిక్స్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్. రైతుల కోసం జంగు సైరం మోగించిన బండి. మంగళవారం కరీంనగర్ లో రైతు దీక్షకు సిద్ధమైన సంజయ్. 2 లక్షల రుణమాఫీ, పంట నష్ట పరిహారం, 500 బోనస్ డిమాండ్ల పరిష్కారమే లక్ష్యం. నేడు కరీంనగర్ ఎంపీ పరిధిలోని అన్ని మండల కేంద్రంలో వినతి పత్రం అందజేత. వడ్ల కల్లాలు కొనుగోలు కేంద్రాల్లో రైతులతో కలిసి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయం. రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని బండి సంజయ్ పిలుపు. గతంలో కేసీఆర్ సర్కార్, నేడు కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు సిద్ధమైన బండి. సాగునీరు అందించడంలో సర్కార్ విఫలం. బీఆర్ఎస్ ఎంపీలు నామా వద్దిరాజు. పాలేరు రిజర్వాయర్ సందర్శన. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. బీఆర్ఎస్ అవినీతితో రాష్ట్రానికి మకిలి పట్టింది. కేసీఆర్, నీ నాటకాలు ఇకనైనా ఆపితే మంచిది. ఓడిపోయినా మీ ఆలోచనలో మార్పు రాలేదు. మీ పాలనంతా అవినీతిలో కూరుకుపోయింది. నిజమైన అభ్యర్థి కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుంది. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ ప్రజలతో ఒరిగిందేమీ లేదు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండన మైనంపల్లి హనుమంతరావు. ఉక్కల్ మండలంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్. ఖమ్మంలోనూ ఈసారి కమలమే. చరిత్ర సృష్టించనున్న బీజేపీ. కేంద్ర పథకాలు ప్రజలకు వివరించాలి. బీజేపీ సంఘటన మంత్రి చంద్రశేఖర్. వికారాబాద్ లో పోలీసుల కాటన్ సెర్చ్. 38 ద్విచక్ర వాహనాలు, 7 ఆటోలు, 1 కారు సీజ్. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి. బెట్టింగ్లు పెట్టడం నేరం. ఐపీఎల్ క్రికెట్ టోర్నీ సందర్భంగా బెట్టింగ్ పై నిఘా. బెట్టింగ్ ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవు. బెట్టింగ్ సంస్కృతికి దూరంగా ఉండాలన్న సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జ్ల నియామకం, పర్యవేక్షణ బాధ్యతలు అప్పగింత. ఏఐసీసీ పరిశీలకులుగా రోహిత్ చౌదరి, విష్ణునాథ్. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం. గతంలో కిషన్ రెడ్డిది గాలివాటం గెలుపు. లష్కర్ లో గెలిచేదే గులాబీ జెండానే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిందేమీ లేదు. 5 ఏళ్లలో తెలంగాణకు తెచ్చిందేమీ లేదు. ప్రజలకు అందుబాటులో ఉండేది పద్మరావు గౌడ్. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించండి. అంబర్పేట ఇంటింటి ప్రచారంలో కేటీఆర్. రాష్ట్ర విభజన హామీలే కాంగ్రెస్ ప్రచార అస్త్రాలు. వయ్యార ముక్కు పరిశ్రమ, కాజీపేట కూచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా. తుమ్మిడి హట్టీకి కేంద్ర నిధులు. కాంగ్రెస్ జన సభలో రాష్ట్ర ప్రజలకు ఏఐసీసీ ఇచ్చే హామీలు. పోలీస్ శాఖకు ట్యాపింగ్ గుణపాఠం. సరికొత్త సంస్కరణకు శ్రీకారం. పోలీసుల పనితీరుపై ప్రతి నెల నివేదికలు. ఆరోపణలున్న పోలీసులపై అంతర్గత విచారణ. అవినీతి మరకలంటితే పదోన్నతులు కట్. డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక సెల్. ఆర్బీఐ పాలసీపై మార్కెట్ నజర్. త్రైమాసిక ఫలితాల సీజన్ పైన దృష్టి. గరిష్ట స్థాయిలో అప్రమత్తత అవసరం. ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల విశ్లేషణ. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ సెకండ్ వర్షన్. త్వరలో బీజేపీలోకి గ్రేటర్ పరిధిలోని 2 బీఆర్ఎస్ మాజీ మంత్రులు. ప్రాథమిక చర్చలు పూర్తయినట్లు ప్రచారం. పిలుపు రావడమే ఆలస్యం. కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా మాజీ మంత్రులు. గ్రాడ్యుయేటర్ల కంటే నిరక్షరాస్యులే బెటర్. ఉపాధి అవకాశాలు వీరికి ఎక్కువ. విద్యావంతులకే నిరుద్యోగ సమస్య. భారత్ లో పరిస్థితులపై ఐఎన్ఓ వ్యాఖ్య. ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 విడుదల.
7,149 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు నేటి నుంచి ప్రారంభం. పౌర సరఫరాల శాఖ అధికారుల ఏర్పాటు. ప్రతి గింజ కొంటామన్న కమిషనర్ డిఎస్ చౌహాన్. జరిగింది ట్రైలరే, ముందుంది సినిమా. అవినీతి పరులకు కటకటాలే దిక్కు. ఇప్పటికే నిరూపించాం, ఎన్డీఏ కూటమి లక్ష్యం అదే. ఇండియా కూటమి అందుకు విరుద్ధం. అవినీతి పరులను రక్షించడమే వారి లక్ష్యం. విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజం. 2.2 కేజీల హ్యాష్ ఆయిల్ పట్టువేత. 3 నిందితులు అరెస్ట్, 1 పరార్. 3 సెల్ ఫోన్లు, 1 పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్న మేడ్చల్ పోలీసులు. సత్తుపల్లి పట్టణ సీఐపై గిరిజనుల దాడి. ఖమ్మం జిల్లా చంద్రాయపాలెం, బొగ్గపాడు గ్రామాల గిరిజనుల మధ్య భూ వివాదం. ఆదివారం వివాదాస్పద స్థలాల్లోకి ఇరు వర్గాలు అడ్డుకోవడానికి వెళ్లిన సత్తుపల్లి సీఐ కిరణ్ దాడి చేసిన బొగ్గపాడు గ్రామ గిరిజనులు.